నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి పరిపాలన ప్రధానంగా ఇందులో నారా లోకేష్ గారు కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం కోసం అనేక రకాల కృషి చేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రధానంగా ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉన్నట్లుగా, ఆయన ఇనిషియేట్ ఈ కంపెనీస్ పరంగా ఆయన కొంచెం తక్కువగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాష్ట్ర రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. అంటే ఇప్పటి నుంచే వినిపిస్తూ ఉంది, లాస్ట్ 1 year నుంచి పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ యాక్టివ్గా లేరు అని మోస్ట్ ఆఫ్ ది. అయితే ఈ కంపెనీస్ రిలేటెడ్గా నారా లోకేష్ తరచూ ఢిల్లీ వెళ్ళి వస్తున్నారని తెలుస్తుంది. అంటే పెట్టుబడుల సమీకరణ అనే కార్యక్రమం ఆయన బాధ్యత కాబట్టి ఆయన తిరుగుతున్నాడు. ఈ ఐటీ ఇతర వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలు ఆయనకే ఉన్నాయి, ఎవరికి లోకేష్కి ఉన్నాయి కాబట్టి ఆయన తిరుగుతున్నాడు. ఈయన డెప్యూటీ సీఎం అయినప్పటికీ ఈయనకి ఇచ్చినటువంటి శాఖలు, ఈయన గొడవ, ఈయన పద్ధతిలో ఈయన ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాలని ఈయన ప్రభావితం చేసేటువంటి పరిస్థితుల్లో లేడు అనేది వాస్తవం. అయితే ఆయన దీనికి సంబంధించి ఏ విషయంలోనూ ఎవరితోనూ ఘర్షణ పడేటువంటి పరిస్థితుల్లో కూడా లేడు పవన్ కళ్యాణ్. చాలా స్పష్టంగా ఈ మధ్య ఆయన ఒక దారుణమైనటువంటి వ్యవహారం మాట్లాడటం మనం చూసాం. ఇది ఆయన వైజాగ్లో జరిపినటువంటి పార్టీకి అంటే పార్టీ క్యాడర్కి ఒక ఉత్తేజాన్ని కలిగించడం కోసం సేనతో సేనాని అని ఒక కార్యక్రమం నడిపాడు. 3 రోజులు జరిగింది అది. ఈ 3 రోజుల కార్యక్రమంలో ఎమ్మెల్యేలతోనూ వీళ్ళతోనూ మాట్లాడుతూ, క్యాడర్తోనూ మాట్లాడుతూ నిర్మాణాన్ని పటిష్టపరుచుకునేటువంటి మూడ్లోకి వెళ్ళాడు ఆయన. నిర్మాణాన్ని పటిష్టపరుచుకోవటం, అలాగే కొత్త ప్రాంతాలకు విస్తరించడం, రాయలసీమకి విస్తరించడం అనేది కూడా ఒక ప్రోగ్రాం ఉంది ఆయనకి. ఈ ప్రోగ్రాంలో భాగంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇంకొంచెం ఎక్కువ సీట్లు అక్కడ కూడా అడగాలి, అంటే ఈ 21 కాదు ఇంకొంచెం పెంచాలి అనే మూడ్లో ఉన్నాడు ఆయన. ఈ పెంచటాన్ని వాళ్ళు ఆమోదిస్తారా లేదా అనేది వేరే గొడవ. కానీ ఈ పెంచటం ద్వారా నెమ్మదిగా తన ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది, తన రోల్ పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో ఇప్పటికే ఆయన చాలా కంట్రోల్ చేసినట్టుగా చూడాలి. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేయకపోయి ఉంటే, ఆయన జైలుకి వెళ్ళకపోయి ఉంటే, పవన్ కళ్యాణ్ వెళ్ళి ములాఖాతు పెట్టి మాట్లాడకపోయి ఉంటే, ఇదంతా ఎవరయ్యేవాళ్ళు సీఎం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ఉంటే, కూటమి గెలిచిన ఎవరై ఉండేవాళ్ళు సీఎం లోకేష్ అయి ఉండేవాళ్ళు. కానీ అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ చేయటం వలన ఆయనకి ఒక డ్యామేజీ జగన్ చేశాడు. రెండో డ్యామేజీ అంటే లోకేష్ సీఎం కాలేని పరిస్థితిని క్రియేట్ చేసినవాడు పవన్ కళ్యాణ్. ఎలా క్రియేట్ చేశాడు? ఈయన వచ్చి ఆ ఓజీ షూటింగ్ మధ్యలో నుంచి వచ్చి చంద్రబాబు గారికి ములాఖాతు పెట్టి, అయ్యా మీరు ఎన్డీఏ విండో మూసేయకండి, తెరిచే ఉంచండి, మీకు ఏం మంచి జరిగినా అక్కడి నుంచి జరుగుతుంది అని చెప్పి బయటకు వచ్చి, ఆయన రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి, బీజేపీ కూడా మాతో కలవబోతోంది అని ఆశిస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఆ చెప్పి ఆ వరాహి అనేటువంటి ఒక భారీ వాహనం వేసుకుని ఆయన జనంలోకి వెళ్ళి కొంత ప్రచారం అది నిర్వహించడం ద్వారా తెలుగుదేశం క్యాడర్లో ఒక ఫీల్ తీసుకురాగలిగాడు. మా అంటే పార్టీ కష్టకాలంలో మాకు అండగా నిలబడిన మహోన్నత నాయకుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఇంప్రెషన్ని తనకి తాను క్రియేట్ చేసుకోగలిగాడు. ఆ క్రియేట్ చేసుకోవడం వలన, అలాగే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ కూటమి ఏర్పాటుకి మొదటి నుంచి చొరవ తీసుకున్నది పవన్ కళ్యాణ్ అనేది కూడా క్లెయిమ్ అయిపోయింది అతని అకౌంట్లో. ఎందుకంటే పదే మాట్లాడుతూ వచ్చాడు. బీజేపీకి ప్రేమలేఖలు ఇతని ద్వారానే చంద్రబాబు గారు రాసుకున్నాడు అంతకుముందు. తర్వాత తనే వచ్చి మనము వాళ్ళు కలుస్తున్నాం, మీరు టెన్షన్ పడకండి అని చెప్పాడు. సో టోటల్గా కూటమి నిర్మాతగా ఆయనకు ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది ఈ ప్రయాణంలో. అందుకని తను ముఖ్యమంత్రి కావాలి, కాకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చెయ్యాలి, లోకేష్ని చేయడానికి అవకాశం లేదు.
అలా అవకాశం కోల్పోయాడు లోకేష్. అంటే పవన్ కళ్యాణ్ వలన లోకేష్కి నష్టం జరిగింది. ఆ ఆందోళనలో ఆయన ఉన్నాడు. ఆ ఆందోళన బయటకు కనబడకుండా పవన్ అన్న అని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఈయన కూడా తమ్ముడు అని ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఆయన మనసులో ఆ గొడవ ఉంది. ఎందుకంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు, జైలు నుంచి బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన వెనకాల నిలబడినటువంటి లోకేష్ ముఖం చూస్తే అర్థమవుతుంది. ఆయన ముఖంలో కత్తివేటుకు నెత్తుటి చుక్కలేనట్టుగా అలా బ్లాంక్ ఎక్స్ప్రెషన్ పెట్టుకు నిలబడ్డాడు. బాలకృష్ణ గారు కూడా అలాగే నిలబడ్డాడు దాదాపుగా. సో అలా ఒక గందరగోళం ఉంది వాళ్ళ మధ్య. పవన్ కళ్యాణ్ జగన్ అంటే పవన్ జగన్ కలిసి తనకి ఈసారి ముఖ్యమంత్రి కాకుండా అడ్డం పడ్డారు అనేటువంటి ఒక పెయిన్ ఉంది అతనికి. సరే, ఆ పెయిన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన పరిశ్రమలు వ్యవహారం ఇవన్నీ ఐటీ చూస్తున్నాడు కాబట్టి అందులో భాగంగానే కొత్త కంపెనీలను పిలవటానికి దానికి చొరవ చేయాల్సింది అతనే. ఇతని ఏరియాలో ఇతని పెట్టుబడులను ఆహ్వానించవచ్చు. రూరల్ ఇవన్నీ చూస్తున్నాడు. అటవీ పర్యావరణ వ్యవహారం కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది, పవన్ కళ్యాణ్ కంట్రోల్లోనే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అడవుల్లోకి ఏదైనా పెట్టుబడులు తరలి వస్తే అప్పుడు ఆయన రోల్ పెరుగుతుంది. ఆయన రోల్ పెరగటం అంటే అడవులు నాశనం అయిపోవటం, పర్యావరణం నాశనం అయిపోవటంగా చూడాల్సి ఉంటుంది. అంటే ఆయన ఆ ఏరియాలోకి వచ్చి అడవులు కార్పొరేట్లకు అప్పచెప్పడం అనే కార్యక్రమం ఎలాగూ మొదలైంది బస్తర్లో నడుస్తోంది. అది బస్తర్ నుంచి ఆ సీన్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఎక్కువ రోజులు పట్టదు. సో ఈయన కూడా ఆ ఏరియాలో పెద్ద ప్రభావమే చూపిస్తాడు. ప్రస్తుతానికి లోకేష్ తను చేస్తున్నటువంటి యాక్టివిటీ నుంచి తనకి అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీగా మారిపోయింది. ఆ మారిపోయిన క్రమంలోనే ఎవరి యాక్టివిటీ వాళ్ళు చేసుకుని ఎవరి లాభం వాళ్ళు పొందుతున్నారు. రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ కూడా వచ్చేస్తే ఈ అడవుల ఆక్రమణ అనే కార్యక్రమం వచ్చేస్తే అప్పుడు తనకి ఒక రోల్ వస్తుంది దానిలోకి. ఇప్పుడు ఆయన మొన్న ఈ వైజాగ్ మీటింగ్లో మాట్లాడుతూ కొంత ఈ విషయాలన్నీ మాట్లాడాడు. ఆయన పార్టీ బలోపేతానికి, ఆర్థిక శక్తి పెంచుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం మనం అని చెప్తూ ప్రస్తుతం ఆయన ఉన్న కండిషన్లో ఆయనకు ఉన్నటువంటి అంటే తన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా చెప్పుకున్నాడు. ఆయన సుగాలి ప్రీతి కేసు ఉంది, అది జరిగిందేమో తెలుగుదేశం హయాంలో. ఆ 2 సంవత్సరాలు ఎవరూ మాట్లాడలేదు. ఆ కేసు ఎవరికి దర్యాప్తుకి, లేకపోతే దర్యాప్తు సంస్థలు ఎవరిని పట్టుకోవాలి, అసలు లీడ్ ఏమిటి, ఎవరి కేసు, ఎవరి నిందితులు, ఏమీ లేదు. అలా ఉంది అది. ఈయన కూడా దాంతో ట్రావెల్ అయ్యాడు. చివరిలో మాత్రం ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత విమర్శలు చేశాడు. అయిపోయింది. 2017లో జరిగింది అది. 19లో ఎన్నికలు జరిగినాయి. 2 years గ్యాప్ ఉంది. ఈయన బయటకు వచ్చింది కొంచెం ముందు, ఎన్నికలకు ముందు బయటకు వచ్చాడు దానిలో నుంచి. అప్పుడు కొంచెం వాయిస్ పెంచి మాట్లాడాడు తప్ప మొదట్లో వీరు చేసింది ఏమీ లేదు. కానీ అదంతా తన ప్రతిభ అని క్లెయిమ్ చేసుకున్నాడు. అలాగే ఆవిడ మీద నిందేశాడు, వాళ్ళ మదర్ మీద నిందేసి, అంటే ఆ టైంలో సరైన సాక్ష్యాలు అంటే ఆ అమ్మాయిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అది కాదు, రేప్ అండ్ మర్డర్ అనేది తేల్చారు. అది తేల్చినప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్స్ ప్రాపర్గా రాకపోవడానికి ఆ మదరే కారణం అని ఈయన ఆ వేదిక మీద నుంచి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అదొక దుర్మార్గం. అలాగే ఇంకొక దారుణం ఏంటంటే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే ఉద్యోగం ఇచ్చింది. అలాగే వాళ్ళే 5 ఎకరాల పొలం ఇచ్చారు. అలాగే ఒక ఇంటి స్థలం ఇచ్చారు. వీటన్నిటినీ రేట్లు పెట్టి చెప్పాడు ఆయన. అక్కడ ఎకరం 2 కోట్లు ఎంతో చేస్తుంది వాళ్ళకి ఇచ్చిన 5 ఎకరాలు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఇంటి స్థలం అది 5 సెంట్లు ఇచ్చారు. సెంటు అది కూడా 50 లక్షలు 60 లక్షలు చేస్తుంది. ఈ ప్రైస్ లిస్ట్ అంతా చదివాడు. అంటే ఇంత లాభం చేకూరింది వాళ్ళకి అని. ఆ లాభం ఎవరి నుంచి చేకూరింది, ఎవరిచ్చారు అది అనే దానిలో క్లారిటీ లేదు. అయితే
ఆ గవర్నమెంట్ ఇంత ఎందుకు చేసింది అంటే వీళ్ళని డైవర్ట్ చేయడం కోసం, వీళ్ళని లొంగ తీసుకోవడం కోసం అన్న టోన్లో చెప్పాడు ఆయన. ఒకటేమో మీరు అమ్ముడుపోయారు అని చెప్పాడు వాళ్ళని, అమ్ముడుపోయారని చెబుతూ రెండో వైపు నుంచి ఆ ప్రభుత్వం చేసింది కూడా ఏమీ లేదనేది చెప్పాడు. మీరు 2 సంవత్సరాలు ఏం చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది, కనీసం వాళ్ళు ఎవరన్నా ఇచ్చారు వాళ్ళకి. కానీ ఇప్పటికీ ఆ కేసు అపరిష్కృతంగానే ఉంది. మీరు అధికారంలోకి వచ్చి మళ్ళీ సంవత్సరాన్నర అయింది, ఇప్పుడు కూడా ఏమీ జరగటం లేదని కదా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది. పార్వతి గారు వాళ్ళ మదరు, సుగాలి ప్రీతి మదరు. కాబట్టి ఆయన దానికి కౌంటర్గా వైజాగ్లో మాట్లాడుతూ తన నిస్సహాయతని, తన రాజకీయంగా తను ఎలా అడాప్ట్ అయిపోతాడు, తను ఎలా అమ్ముడైపోతాడు అనేది కూడా కనిపించకుండా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు లీడ్ చేస్తున్నాడు ఆ పార్టీని, ప్రభుత్వాన్ని ఆయన నడుపుతున్నాడు. కాబట్టి ఆయన తోక పట్టుకుని వెళ్ళక తప్పని పరిస్థితి. ఈయనేమి లీడ్ తీసుకుని ముందడుగు వేసి ఎవరినో ఏదో చేసే పరిస్థితి కాదు. ఈయన ప్రస్తుతం ఢిల్లీ వైపు చూస్తున్నాడు. ఢిల్లీ వైపు చూస్తూ ఇక్కడ తన పరిధిలో ఉన్నటువంటి శాఖల్లోకి పెట్టుబడులు ప్రవహించే మార్గం ఏదైనా వాళ్ళు చూపిస్తే దానిలో నుంచి తను ఎంతవరకు మనీ స్పిన్ చేసుకుని బయటికి వెళ్ళిపోగలడు అనేదే చూస్తున్నాడు ఆయన. ప్రస్తుతం లోకేష్ ఏరియాలో కథ నడుస్తోంది, నడవనివ్వండి. పరిశ్రమల శాఖ వైపు నడుస్తోంది, నడవనివ్వండి. మాకు అటవీ పర్యావరణం కూడా మంచి రోజులు వస్తాయి, వచ్చినప్పుడు మేము కూడా మా ప్రతిభ చూపిస్తాం అని వెయిట్ చేస్తున్నాడు ఆయన. రైట్, అది కండిషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.